దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ఉదయకాలమున కింగ్ ఆఫ్ షాలేం మందిరం ద్వారా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినము వాక్యం అంశం ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితోనూ, కింగ్ ఆఫ్ షాలేం మందిరానికి వస్తున్న ప్రతి విశ్వాస కుటుంబములతోనూ ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడలాగున కోరుచున్నాము. సామెతలు రాసిన గ్రంథములో 8వ అధ్యాయము 13వ వచనము మనం చూసుకుందాము. వాక్యంలో ప్రభు ఏం చెప్తున్నాడని. ఈ లోకములో జీవిస్తున్న మనము అనేకులకి అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల ద్వారా ఒక భయం ఏర్పడుతుంది. శరీరంలో అనారోగ్యము, బలహీనత వస్తే డాక్టర్ల యొద్దకు వెళ్తాము. ఒక జ్వరము, కోల్డో చేస్తే అయితే డాక్టర్ కాడికి వెళ్ళి దానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చి కనుక తగ్గకపోతే అలా డాక్టర్లు ఏం చెప్తారంటే, మీరు ఈ విధమైన టెస్ట్ తీయాలి, ఆ టెస్ట్ చూస్తేనే మరి మీకు ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలని మేము చెప్పగలము అన్నప్పుడు, ఒకవేళ అలాంటి పరిస్థితులకు వెళ్ళినప్పుడు ప్రతి మనుషులకి ఒక భయం ఏర్పడుతుంది. మేము ఇన్ని దినాలు బాగా ఉన్నాము, ఈరోజు మాకు వచ్చిన ఈ బలహీనత వలన ఏదో ఒక వ్యాధి బయటపడుతుందేమో అని భయం ఏర్పడుతుంది. లేదు, కుటుంబ సమస్యలలో చిక్కబడి, ఒకవేళ అప్పులనే బాధలతో చిక్కబడి, అయ్యో నేను వడ్డీలే కడుతున్నాను, సంపాదన అంతకంటే ఎక్కువ లేదు, నా ఆర్థికమైన స్థితిని ఎవరు మార్చగలరు, ఈ మాసం ఎలాగో నన్ను నడిపించారు యేసు ప్రభు వారు, మరలా నెల పుడితే వడ్డీలు కట్టాలా, అద్దెలు కట్టాలా, మరి అప్పు ఇచ్చిన వారు నన్ను ఏమంటారు అని ఆ భయము మనల్ని భయము కలుగుతూ ఉంటుంది. ఈ లోకంలో అనేక రీతిగా అనేకులకు అనేక విధమైన భయము. పుట్టిన బిడ్డకు ఒక భయము, చదివే బిడ్డలకు ఒక భయము, కాలేజ్ స్టూడెంట్లకు ఒక భయము. ఎందుకంటే నేను చదివే చదువులో నేను పాస్ అయ్యి మరలా ఒక క్లాస్కి వెళ్ళాలా, కానీ నేను సరిగా చదవలేదు, నేను ఎగ్జాము సరిగా రాయలేదు అన్న భయము. సరే, ఈ లోకంలో ఎన్నో భయాలు ఉంటాయి. ఈ భయాలన్నింటినీ తొలగించే దేవుడు ఒకడున్నాడు. ఎవరు? నన్ను రక్షించిన లోక రక్షకుడైన యేసుక్రీస్తు అనే ప్రభు. అక్కడ సామెతల గ్రంథంలో 8వ అధ్యాయములో 13వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక వాక్యం ఏమంటుందంటే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును నసహించుకొనుటయే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి అసహ్యం అంటే చెడుతనమును. చూడండి, లోకంలో మంచిది ఉంటుంది, చెడ్డది ఉంటుంది. నీతి పరులు ఉంటారు, అనీతి పరులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. అలాగే ఇక్కడ దేవుని వాక్యము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జిస్తారంట. ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు? క్రైస్తవుల బిడ్డలమైన మనము, క్రైస్తవ కుటుంబాలలో ఉంటున్న మనము, అలాగే ఈ లైవ్ ద్వారాగా వింటున్న ప్రతి ఒక్కరూ నిజంగా సృష్టికర్త ఒకరు ఉన్నారు. ఆయన మన ప్రభువైన రక్షకుడు, ఆ యేసుక్రీస్తు వారిని ఒక నమ్మకం మన హృదయంలో వస్తున్నప్పుడు కొన్ని మనకు జరుగుతాయి. అదే కాక మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, దేవుడు ఈ కార్యాన్ని చేయకూడదు, వాక్యాల ద్వారా సేవకులు మనకు చెప్పారు కదా, మన మందిరంలో ఈ విధంగా విన్నాం కదా, మరి ఈ పని మనం చేస్తే దేవునికి విరోధము, ఇది ఆయనకు నచ్చని కార్యమని మన హృదయంలో ఏం కలగాల? భయము. ఒక చెడ్డ కార్యాన్ని చూస్తున్నామన్నా, చెయ్యాలన్నా, మాట్లాడాలన్నా, ఏ విధముగా మనం ఆ కార్యాలలో నిలబడాలన్నా, మనం నిజంగానే దేవుని బిడ్డలమైతే మన హృదయంలో భయం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ సామెతల గ్రంథంలో సొలొమోను రాజు రచించిన గ్రంథము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును నసహించుకొనుటయే. హల్లెలూయా. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటే చెడుతనం అనేది ఏ ఒక్క కార్యమైనా మనకు ఏమైపోద్ది? మన హృదయము అసహ్యం కలిగిస్తుంది. చూడండి, మన సాక్ష్యము చాలా భద్రంగా కాపాడుకోవాలా. దేనికంటే ఆయన బిడ్డలమే అని ఒక
గుర్తింపు, ఆ గుర్తింపుతో పాటు ఒక భయము. నేను దేవుని బిడ్డని, ఈ పని నేను చేయకూడదు, ఈ మాట అనాగరికంగా పలకకూడదు, అదే కాక ఎవరి దగ్గర నేను దుడుకుపాటుతో ఏ పని చేయకూడదని ఆ భయము మన హృదయంలో కలిగి ఉండాలి. అప్పుడే ఆ భయం ఉన్నప్పుడు చెడుతనముని అసహించుకుంటుంది. అదే కాక 9వ అధ్యాయము 10వ వచనంలో చూస్తుంటే అక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. ఈ వాక్యము జ్ఞానముకు మూలం అంటుంది. ఎక్కడ మనకి మూలము కలిగిస్తుంది? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుటేనే. పాపాన్ని విసర్జిస్తాము, అన్యాయాన్ని విసర్జిస్తాము, దొంగతనాన్ని విసర్జిస్తాము, మోసాన్ని విసర్జిస్తాము, ఈలోక పాపాన్ని అన్నీ కూడా మనం ఏం చేస్తాము? విసర్జిస్తాము. దేనివల్ల అంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితము ఆయనకన్నీ మనం నడుస్తూ జీవిస్తున్నప్పుడు అది ఎలా కలిగిస్తుందంట? జ్ఞానమునకు మూలము. మనకు ఒక జ్ఞానం పుడుతుంది. ఆ జ్ఞానము అది గొప్ప ధననిధిలాగా. హల్లెలూయా. ఆ వాక్యము మరొక దిక్కడ చూస్తే ఫస్ట్లోనే వస్తుంది. ఎక్కడంటే అదే సామెతల గ్రంథంలో 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా చూస్తున్నాం ఆ వాక్యమును. ఏమనంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అని అక్కడ ఉంది. ఇక్కడ ఏమంటుంది? జ్ఞానమునకు మూలము. అక్కడ తెలివి, ఇక్కడ జ్ఞానము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫస్ట్ అధ్యాయంలోనే 1వ అధ్యాయం 7వ వచనంలోనే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మనం తెలివి కలిగిన వాళ్ళముగా, జ్ఞానవంతులుగా ఈ లోకంలో ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలా, ఏది మాట్లాడకూడదు, ఏది ఆశపడాలా, ఏది వద్దు అని మన హృదయంకు మనం సమాధానం చేసుకోవాలి. ఇలాంటివన్నీ మనం నేర్చుకోగలుగుతాము అంటే మనకి ఫస్ట్గా మనకు కావాల్సిన కార్యం ఏమిటంటే ఆయనంటే మనకు భయము, భక్తి కలగాల. ఈరోజు చాలామంది మందిరాలకు వెళ్తారు, ఎక్కడైనా ప్రార్థన కూడికలకు కలుసుకుంటారు, అక్కడికి వస్తారే కానీ అక్కడ ఉన్న వాళ్ళల్లో భయం ఉండాలా. మందిరాలకు వస్తే భయం ఉండాలా, భక్తి కలిగి ఉండాలా. ఆ భయభక్తి ఏం చేస్తుందంటే మనల్ని క్రమశిక్షణలో పెంచుతూ వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆ 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమని చూస్తున్నామంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఇక్కడ 9వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నదంటే 9వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. తెలివి అన్నా ఒకటే, జ్ఞానం అన్నా ఒకటే. కానీ తెలివికి మూలం అని ఉంది, ఇక్కడ జ్ఞానముకు మూలమై ఉన్నది. మనకి అంత ఆ కార్యాలు దేవుడు చేయగలుగుతాడంటే నువ్వు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఈ లోకం అనే పాపముల నుంచి నువ్వేం చేయాలా? విడిపింపబడాలంటే ఆయన యందు భయభక్తి ఆయన్ని మనం విసర్జించుకోవాలా. అందుకే ఇక్కడ అంటున్నాడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుట. హల్లెలూయా. ఆ తర్వాత మరొక వాక్యాన్ని చూద్దాము. ఇక్కడ ఏమని చూస్తున్నామంటే 13వ వచనాన్ని చూసాము. ఆ పైన అదే 10వ అధ్యాయము సామెతల గ్రంథములో ఇలా చేసిన వాళ్ళకి ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయని అక్కడ మనం చూస్తే 10:22వ వచనంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు చెడుతనమునని విసర్జించుకుంటావో, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తావో, నీకు తెలివి మూల కారణముగా ఉంటుంది. ఆ పైన నీ తెలివి, నీ జ్ఞానము మంచి కార్యాలలో ఉన్నప్పుడు నువ్వు సంపాదించే ప్రతి సంపాదన ఎలా ఆశీర్వదింపబడుతుంది? మరలా చెప్తున్నాడు యెహోవా యందు ఆయన అంటున్న యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యముని కలుగును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. మనం అనుకోవచ్చు, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘపు విశ్వాసులారా, కుటుంబరాలారా, ప్రతి సభ్యులకు యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. మనం అనుకోవచ్చు, నాకు బలం ఉంది, నాకు వయస్సు ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు ఇంకనూ చాలా సంవత్సరాలు ఆయుష్కాలం ఉందని, నేను సంపాదించి నేనేమైనా చేయగలను అని మనం అనుకుంటాము. నేను చార్జ్ పెట్టుకొని మంచిగా ఒక గృహాన్ని కట్టాలా, ఒక ఫ్లాట్ని కొనాలా, కొన్ని నగలు కొనాలా, ఈ కార్యాన్ని చేయాలని మనం ప్లాన్ చేస్తాము.
అయితే ఆ ప్లాన్లన్నీ నిష్ప్రయోజనం అయిపోతాయి. ఎందుకంటే నువ్వు సంపాదిస్తావే కానీ అవి కూడి రావు. ఏదో ఒక లోపంలో అవన్నీ ఏమైపోతున్నాయి, సెలవైపోతాయి. ఆ పైన ఆర్థిక స్థితిలోనే ఉంటాము. ఎంత సంపాదించినా మనం ఎక్కడుంటామో ఆ స్థితిలోనే ఉంటాం. ఆ స్థితి పైన మనం దాటలేము. కానీ ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తూ చెడుతనంని విసర్జిస్తూ ఉంటే అది తెలివికి మూలమై ఉండేదే కాక, జ్ఞానానికి మూలమైనదే కాక యెహోవా ఆశీర్వాదము. మనం భయభక్తులు కలిగి మనం ఆయన యందు జీవిస్తున్నప్పుడు మనకు ఒక ఆశీర్వాదం వస్తుంది. ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. అయితే నరుల కష్టము వలన ఆ ఆశీర్వాదము ఎప్పటికీ ఎక్కువ కాదు. మనం అనుకోవచ్చు, నా బలము, నా జ్ఞానము, నా వయస్సు, నేను ఏదైనా కూడా సాధించగలనని. అయితే అది ఎప్పటికీ ఎక్కువ కాదు. ఆయన ఇస్తేనే నీకు ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఇది బాగా ప్రాముఖ్యమైన విషయము. చాలామంది అనుకుంటారు, నేను సంపాదించి ఇది కొన్నాను, నేను సంపాదించి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ దేశం మరి ఈ దేశం, అవన్నీ లోక పర్యంలో లోకం వరకే. కానీ నిన్ను నన్ను పరలోకానికి చేర్చేయి అవి కావు. యేసయ్య కొరకు, దేవుని కొరకు, ప్రభువు కొరకు నమ్మకస్తులుగా భయభక్తులు కలిగి ఈ లోక పాపమనే మాయలోకంలో నిన్ను నువ్వు భద్రపరుచుకుంటూ ఆయన ఒక అడుగు చాడులో నడుస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఆయన కట్టలను అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు నీకు కావాల్సిన సమస్తాన్ని నువ్వు అడగక ముందే నీ అక్కర్లు ఎరిగిన దేవుడు నీకేం చేస్తాడంటే ఆయన ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఏం ఆశీర్వాదము? యెహోవా ఇచ్చు ఆశీర్వాదము. ఈ వాక్యంలో వింటున్న ప్రతి బిడ్డలు చదువుతున్న ఒక్కొక్క వాక్యము, చెప్తున్న ఒక్కొక్క వాక్యములో అక్కడ యెహోవా అని వస్తుంది మనకి. అప్పుడు ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కానే కాదు అంటున్నారు. ఆ పైన 10:22 చదివాము. 3వ వచనం అక్కడే 10వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు అంటున్నాడు. హల్లెలూయా. యెహోవా నీతిమంతులని ఆకలి కొననీయడు. చూడండి, కొద్ది రోజులలో, కొద్ది సమయాలలో మనం ఎంతగానో ఆయన నందు భయభక్తులు కలిగి, ప్రార్థన కలిగి, వాక్యాలు చదువుతూ, సంఘానికి వెళుతూ, దేవుని బిడ్డలతో ఐక్యత కలిగి మనం ఉంటాము. ఎంతో సమస్యలు మన కుటుంబంలో ఆర్థికమైన స్థితులు వస్తున్నప్పటికీ కూడా మనకి అవి పెద్దగా అనిపించవు. ఎందుకంటే ఉదయాన్నే నేను ఈరోజు మందిరానికి వెళ్ళాలా, రేపు ఉదయాన్నే మరలా మధ్యాహ్నం వెళ్ళాలా, ఈ వారంలో ఆ దినాన మనకు ఒక ఫాస్టింగ్ ప్రేయర్ చెప్పారు సేవకులు, మరి వెళ్ళాలా. ఈ ఆకలి దప్పులు మనల్ని ఏం చేస్తాయి? ఈ విషయాల పైన మనం బాధ లేకుండా మనల్ని నడిపిస్తుంటాయి. ఏం ఆకలి దప్పులు? దేవుని పైన ఆత్మదాహము. కాబట్టి అలాంటి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు. ఆకలి అంటే శరీరములో లోకాశల పైన ఆకలి రానీయుడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరు? ఆ యెహోవా. ఆ యెహోవా ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు నమ్ముకున్న వాడిని యేసయ్య చేయి విడిచే దేవుడుగా. ఆయన అంటున్నాడు, నన్ను నమ్ము వారిని నేను ఎన్నడికి చేయి విడవను. హల్లెలూయా. ఆ పైన మరొక వాక్యాన్ని చూద్దాము. 27వ వచనాన్ని, అదే 10వ అధ్యాయం 27వ వచనంలో ఇంకొక వాక్యాన్ని చూద్దాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. హల్లెలూయా. ఏమి కారణము? దీర్ఘాయువునకు కారణము. చూడండి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలన్నప్పుడు చెడుతనంని విసర్జిస్తాము. మనకు ఒక తెలివి పుడుతుంది. అది మూలకు రాయిగా ఉంటుంది. హల్లెలూయా. ఆ పైన నీతిమంతులు ఆకలి కొననీయను అన్నాడు. ఆ తర్వాత యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యమును కలిగించును అన్నాడు. ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. దీర్ఘాయువు అంటే ఎలాగంటే మనకు ఆయుష్కాలం దేవుడు ఎన్ని సంవత్సరాలు మనకు ఇచ్చిన్నాడు? 70 వయసు. అయితే ఈ దీర్ఘాయువు అనేది 70 వయసు దాకా ఉండొచ్చు. ఇంకా అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు ఉండొచ్చు, 90 అవ్వచ్చు, కనీసం 100 సంవత్సరాలు కూడా బ్రతకలము. అయితే అది దేవుని వాక్యం చెప్తుంది, అది ఆయాసకరము అంటున్నది. అయినా ఆ దీర్ఘాయువు లేక మనం వెళ్ళాలంటే,
మనకు కావాల్సిన బ్యాలెన్స్ ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితము మనం జీవిస్తుంటే మనకు దీర్ఘాయువు. హల్లెలూయా. ఏ బలహీనత శరీరంలో, ఎటువంటి వ్యాధులు, ఎటువంటి కీళ్ళ నొప్పులు, ఎటువంటి మోకాల నొప్పులు, ఎటువంటి నడుము నొప్పులు, ఎటువంటి బలహీనత ఇంకేదైనా చెప్పుకోవచ్చండి. ఇది కూడా మనకేమీ రాక దీర్ఘాయువుని కలుగు చేస్తుంది. కొంతమంది పుడతాము ఒక 30 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో 40 పడుతుందంటేనే లేనిపోయిన కీళ్ళు నొప్పులను వస్తున్నాయి ప్రతి ఒక్కరికి. అదే కాక షుగర్, బీపీలను వస్తున్నాయి. అదే కాక హార్ట్లో ఏదో ప్రాబ్లం అని అంటున్నారు. అదే కాక కిడ్నీ ప్రాబ్లం అంటున్నారు. అదే కాక ఎన్నెన్నో విధాలుగా వస్తున్నాయి. అయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన యందు జీవించు వారికి ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక ప్రామిస్ చేస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. హల్లెలూయా. దీర్ఘాయువు కలుగు చేస్తాడు. 30 సంవత్సరాలకు 40 సంవత్సరాలకి 50 వయసు వరకే నిన్ను పెట్టి తీసుకొని వ్యాధులతో బాధలతో పెట్టి తక్కువ ఔషధం తీసుకోను. నా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీకు నేను పెట్టిన సమయం వరకు నీకు దీర్ఘాయువుని నేనేం చేస్తాను, ఇస్తాను. ఇది డాక్టర్ల వల్ల అవ్వదు. నువ్వు ఎంత బలహీనమైన లక్షలు పోసినా కోట్లు పోసినా నిన్ను కాపాడేదానికి డాక్టర్లు మనకి ఏమంటాడు, చేయి విడిచిపెడతారు. కాదండి, మేము ఆ ప్రయాసం అంతా మేము పడ్డాము, ఇంకా ఆ పైన మేము ఏం చేయలేము, మీరు నమ్ముకున్న దేవుని మీరు ప్రార్థించండి అంటాడు. అందుకే డాక్టర్లు కూడా ఆ దారికి వచ్చేస్తారు. వాళ్ళు ప్రయాస పడతారు, ప్రయత్నిస్తారు, ఎన్నో ట్రీట్మెంట్లు ఇస్తారు, అన్నీ ట్రై చేస్తారు. ఆ పైన ఏమవుతుంది, చేతులు విడిచిపెడతారు. ఈ లోక ప్రజలు, ఈ లోక జ్ఞానము, ఈ లోకంలో ఉంటున్న మనుషులు చేసే కార్యాలు ఎంత డబ్బున్నా, కోట్లు కొలది సొమ్ము అన్నీ ఉన్నా సరే బ్రతికించేది మాత్రము తక్కువే, బ్రతికించలేరు. అందుకే ఇక్కడ వాక్యం అంటున్నది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. హల్లెలూయా. ఒక మనిషికి దీర్ఘాయువు కావాలా? ఒక మనిషి బాగా సుఖ జీవితంలో బ్రతకాలంటే ఎక్కడికో పోయి ఈ దేశం వదిలి ఆ దేశాన్ని పోయి సంపాదించాలా, ఇంక నువ్వు పై చదువులు చదవాలా, డాక్టర్గా ఉంటేదా నేను సంపాదించగలను, లేదా ఒక పెద్ద అధికారిగా ఉంటేదా నేను సంపాదించగలను అని మనం అనుకొని లోకపర్యంగా డబ్బును, అంతస్తులు, మిద్దెలు, మేడలు అన్నీ కొనుక్కొని అన్నీ చేసుకుంటాము. కానీ ఆ మనిషి తక్కువ వయస్సులో ఆ ప్రాణాపాయాలు వస్తే ఏమైపోతుంది, సంపాదించందంట వ్యర్థమైపోతుంది. అందుకే ఒక ఉపమాన రీతి దేవుడు చెప్తున్నాడు. ఒక ధనవంతుడు తనకు కలిగిన అంతా చూసుకొని, పంటను చూసుకొని, అన్నీ చూసుకొని ఆ ధనాన్ని కూర్చుకొని అంటున్నాడు, తన హృదయానికి చెప్పుకుంటున్నాడు, తన మనసుకు చెప్పుకుంటున్నాడు, తన శరీరానికి చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడంటే, నా ప్రాణమా అనేక సంవత్సరములకు నీకు నేను కూర్చిపెట్టుకున్నాను, తినుము, తాగుము, సుఖించుము. ఏమంటున్నాడు, తినుము, త్రాగుము, సుఖించుము. ఎందుకంటే నా ప్రాణమా ఇంక నువ్వు కష్టపడాలని లేదు, నువ్వు వేదన పడాలని లేదు, నువ్వు దుఃఖపడాలని లేదు, ఏమి ఎవరు నాకు పెట్టడానికి దగ్గరికి రాలేదు, నాకంటూ అన్నీ నేను సంపాదించుకున్నా, నాకంటూ ఏది వెళితే లేదు. అందుకే ఆ ధనవంతుడు అనుకుంటున్నాడు, నాకు ఇంత ఆస్తుంది, ఇంత పంట పండింది, ఇంత నాకు ఉంది కాబట్టి ఇంకా నాకు ఏది కొదువా లేదు. కాబట్టి ఆ తన ప్రాణాన్ని బట్టి తనకు చెప్పుకుంటా అవన్నీ చూసుకుంటా, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. అప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, ఒరే వెర్రివాడా, ఏమంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుచున్నాను, ఈ ప్రాణం ఇచ్చింది నేను, నీకు ఆప్షన్ ఇచ్చింది నేను, నరునిగా సృష్టించింది నేను, కానీ నిన్ను గురించి నువ్వు విర్రవీగుతున్నావు, నిన్ను గురించి నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు. మరి ఈ ప్రాణం ఎవరిది? ఆ ప్రాణం నేను తీసుకుంటే నువ్వు సంపాదించినవన్నీ ఎవరేమవుతాయి, ఎవరు అనుభవిస్తారు అని ప్రభు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లైవ్ ద్వారా ఈ వాక్యాలు వింటున్న మీ అందరికీ ఒక హెచ్చరికమైన మాట. మీరు ఏ దుఃఖంలో ఉన్నారు, ఎటువంటి సమస్యల్లో ఉన్నారు, ఎటువంటి బాధల్లో ఉన్నారు, లేదు నేను దేవునికి దూరమై ఉన్నాను, ఈ పాపము నేను వదిలిపెట్టి రాలేకపోతున్నాను, ఈ పాపం అనే చిక్కులలో నేను చిక్కబడి ఉన్నాను, ఎవరికి తెలియని దాగిపోయిన నా పాపంలో నేను మునిగి తేలుతున్నానని నువ్వు అంగలారుస్తున్నావా?
యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీవు ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని విడిచిపెట్టావు, ఆయన పైన ఉంటున్న నమ్మకాన్ని విడిచిపెట్టావు, ఆయనకి నువ్వు ఉంటున్న సంబంధాన్ని తొలగిపోయావు, ఆయన పైన ఉన్న ఆ ప్రేమని నువ్వు విడిచిపెట్టావు. కాబట్టి ఈ వాక్యం ద్వారాగా యేసయ్య మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ వాక్యంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన చెడు మార్గాన్ని విసర్జించుకో. యెహోవా యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు యెహోవా నీకు ఇచ్చు ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. యెహోవా అంటున్నాడు, నీతిమంతుని ఆకలి కొననీయని అంటున్నాడు. హల్లెలూయా. ఇలాంటి గొప్ప దేవుడు మనకు దేవుడై ఉండటం మన ధన్యత అండి. అందుకే ఆ ధనవంతుడు ఎంత విర్రవీగినా ఆ యేసయ్య చెప్తున్నాడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నువ్వు సంపాదించినవన్నీ ఎవరివి అవుతాయి, ఏమైపోతాయి, నువ్వు మరణించిపోతే నీ ఊపిరే పోయేస్తే ఇవన్నీ ఎవరివి? కొంచెం అలా ఆలోచించు. నన్ను మరిచి జీవిస్తున్నావు, నేనిచ్చిన ఆవిష్కాలం ఇది, నేనిచ్చిన ప్రాణం ఇది, నేను పెట్టిన దీపం ఇది, నేను వేసిన భిక్షం ఇది. హల్లెలూయా. మన ఊపిరి నీటి బుడగ లాంటిదండి. అంతలో కనిపిస్తూ అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి బ్రతుకండి మంది. ఈ బ్రతుకు ఎప్పుడు ఎలా అయిపోతుందో మనం అలా ఆలోచిస్తూ మన ఆధ్యాత్మికమైన జీవితమేనా, లేదు మనకి ఎంత దేవుడి మేలులు మంచి కార్యాలు చేశాడు, ఒకప్పుడు మన స్థితి ఎలా దేవునికి నమ్మకస్తులుగా జీవించాము, ఒకప్పుడు దేవుడు అంటే ఉదయకాలనే లేస్తాము, వేకువనే లేస్తాము, రేపు విశ్రాంతి దినం అంటే ఈ శనివారమే మనం సిద్ధపాటు చేసుకునే వాళ్ళమే. మరి ఈ దినాలలో ఎలా ఉన్నది మన పరిస్థితి? మనం దేవుని కంటే నమ్మకస్తులుగా ఉన్నామా? కొంచెం అలా ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ వాక్యము మనందరికీ దేవుడు పంచుతూ ఉన్నాడు. అది మిమ్మల్నే కాదు, అది నన్ను హెచ్చరిస్తూ ఉన్నది. నా స్థితిలో నేను ఎలా ఉన్నాను, నేను ఇంకా దేవునికి నమ్మకస్తురాలుగా, ఇంకా దేవునికి ఇష్టరాలుగా, దేవుని ప్రియపరిచే బిడ్డగా, దేవునికి నచ్చిన బిడ్డగా నేను జీవిస్తున్నానా? నాలో ఆయన భయం ఉన్నదా? ఇది నేను చేయకూడదు అని ఆ చెడుతనాన్ని విసర్జిస్తున్నానా? ఈ దుడుకుపాటైన మాటలు, అనాగరికమైన మాటలు, ఇతరులు వేదనపరిచే మాటలు, నేను దేవునికి ఇష్టం లేని కార్యాలు నేను చేస్తున్నానని అలా మనం జాగ్రత్త కలిగి ఉండాలా. ఆ జాగ్రత్త నీలో నాలో రావాలంటే ఆయన యందు మనం ఏం కలిగి ఉండాలా? భయము, భక్తి. ప్రైజ్ ద లార్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచి వారందరూ ధన్యులు. ప్రైజ్ ద లార్డ్. 123 1వ వచనంలో ఉందండి. 128 1వ వచనంలో ఉంది ఆ వాక్యము. ఏమని అంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచి వారందరూ ధన్యులు. ఎవరు ధన్యులు? ఆయన త్రోవల యందు నడుచువారు. త్రోవలు ఎన్నో రకాలైన త్రోవలు ఉన్నాయండి. రాతి నేల ఉన్నది, ముళ్ళబాట ఉన్నది, తారు రోడ్డు ఉన్నది, ఆ త్రోవలండి. అలాగే ఇప్పుడు క్రొత్త సిమెంట్ త్రోవలని వేస్తున్నారు. ఎన్నో త్రోవలు ఉన్నాయి. ఇంటికి మన గృహానికి వెళ్ళే త్రోవ ఉంటుంది, లేదు మన ఉద్యోగానికి వెళ్ళే త్రోవ ఉంటుంది, లేదు మన బంధువుల మార్గాలకు వెళ్ళే త్రోవలు ఉంటాయి, అనేక త్రోవలు ఉంటాయి. కానీ దేవుడు నీతో నాతో ఈరోజు ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఎందరూ ఈ లాక్డౌన్లో మందిరాలు లేక ఆకలి తప్పులతో విశ్రాంతి దినమైతే నేను దేవుని పరిశుద్ధ మందిరంలోకి వెళ్ళి నేను మంచిగా నేను చేతులెత్తి ఆ దేవునికి హృదయం తెరిచిచ్చి దేవుని ఆర్భాటముతో ఆనంద గానాలు, స్థుతిగానాలు పాడి, స్తోత్ర బలులు చెప్పి, నా హృదయంలో ఉన్న బాధంతా చెప్పి నేను బాగా ఆయన ఆరాధించిన రోజులు చాలా దూరమైందని ఎంతమందికి ఈ భారం ఉంది? నేను దేవుని మందిరంలోకి వెళ్ళి నేను బాగా స్తోత్ర బలులు చెప్పాలా, స్తుతి యాగాలు చెప్పాలా, దేవుని ఆరాధించాలా, దేవుని పాడాలా, దేవుని మహిమపరచాలా, నా భారం అంతా దేవుని సన్నిధిలో అప్పగించాలని ఎంతమంది ఇప్పుడు భారంగా ఉన్నారు? గత సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుందండి, ఇంకా లాక్డౌన్ అంటున్నారు అని ఈ నిర్లక్ష్యమైన జీవితంలో అలాగే యేసయ్య ఎవరనే స్థితికి కొరకు వచ్చి దిగజారి ఉన్నారండి. ఎవరో కాదండి, మన క్రైస్తవులేనండి. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అలా కొంచెం ఆలోచించండి. యేసయ్య మీ జీవితంలో ఎన్ని మేలులు చేశాడు. నువ్వు ఏడవగానే నీ కన్నీళ్ళు తుడిచాడు, నువ్వు బాధపడగానే నిన్ను ఓదార్చాడు. ఏదో ఒక మూలంగా, సేవకుల మూలంగానో, స్నేహితుల మూలంగానో, లేదా ఆత్మీయుల మూలంగానో, లేదా నీకు కలిగిన విశ్వాస బిడ్డల మూలంగానో ఎన్ని పర్యాలు నిన్ను హెచ్చరించి, ఓదార్చి, బలపరిచి, ధైర్యపరిచి, సమాధానపరిచి నీ కుటుంబాన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన ప్రభువుని ఈ దినాలలో నువ్వు ఎలా జీవిస్తున్నావు? నమ్మకస్త్రాలకు ఉన్నావా? ఆయన భయభక్తి నీ హృదయంలో ఉందా? కాబట్టి లాస్ట్గా ఇక్కడ చూస్తున్నప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. హల్లెలూయా. మనకు దీర్ఘాయువు కలగాలంటే, ఏ బలహీనతలు వచ్చినా దేవుడు మనకు దీర్ఘాయువు కలిగించాలంటే ఆయన యందు మనం ఏం కలిగి ఉండాలా? భయము, భక్తి. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యాన్ని విన్న మీ అందరికీ కింగ్ ఆఫ్ షాలేం మందిరం ద్వారాగా హృదయపూర్వకమైన వందనాలు చెప్తున్నాము. ఈ వాక్యాన్ని